నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. గ్రేట్ జాబ్, రఘురామకు క్యాబినెట్ హోదా. రాజ్యసభలో ఆసక్తికర సీన్, అమ్మ ప్రేమను చాటుకున్న సుధామూర్తి థ్యాంక్స్ చెప్పిన రామ్మోహన్ నాయుడు. తెలంగాణలో ఈ నెల 9న స్కూళ్లు కాలేజీల బంద్కు పిలుపు. రైతులకు గుడ్ న్యూస్, ఎలాంటి తనఖా లేకుండా 2 లక్షల వరకు రుణం. బాబోయ్ మళ్లీనా, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, ఈ ప్రాంతాల్లో జోరు వానలు. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కల్పించింది. ఇటీవల ఆయన డిప్యూటీ స్పీకర్గా రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ఆయన బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీని సమర్థవంతంగా నడిపించగలిగారని పలువురు నేతలు ప్రశంసలు కురిపించారు. తాజాగా పదవిలో ఉన్నంత వరకు రఘురామకు క్యాబినెట్ హోదా కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వ పొలిటికల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభలో భారతీయ వాయుయాన్ విధేయక బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఇందుకు సంబంధించి గురువారం జరిగిన చర్చకు శుక్రవారం సమాధానం ఇస్తూ దప్పికకు గురయ్యారు. దీంతో తనకు మంచినీళ్లు తెప్పించమని సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ను కోరారు. సభలోనే ఉన్న సభ్యురాలు సుధామూర్తి వెంటనే స్పందించారు. తన స్థానం నుంచి లేచి వచ్చి తన దగ్గరున్న మంచినీళ్ల బాటిల్ను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు అందించారు. సుధామూర్తి వాత్సల్యానికి ముగ్ధులైన ఆయన ఆమెకు 2 చేతులతో నమస్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఆమె ఎప్పుడూ తల్లిలా తన పట్ల ఆదరణ చూపుతున్నారని కృతజ్ఞతలు తెలిపారు రామ్మోహన్ నాయుడు. రాజ్యసభలో సుధామూర్తి చూపిన మాతృప్రేమకు సభ్యులందరూ ఫిదా అయ్యారు. నిజంగా ఆమె సింప్లిసిటీ గ్రేట్ అంటూ మెచ్చుకున్నారు. చెల్పాకలో నెంబర్ 30న జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గురువారం ఈ బంద్కు సంబంధించిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వరుసగా 11వసారి రెపో రేటును తగ్గించకపోయినా ఈసారి రైతులకు పెద్ద కానుకను అందించారు. మానిటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం గవర్నర్ దాస్ మాట్లాడుతూ రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఉచిత రుణ పరిమితిని 40,000 రూపాయలు పెంచనున్నట్లు తెలిపారు. ఇప్పుడు రైతుల బ్యాంకులో తనఖా పెట్టకుండా 2 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల నుండి రైతులకు ఉపశమనం కలిగించడానికి ఈ పరిమితిని పెంచడం ఆర్బీఐ లక్ష్యం. ఫెంగల్ తుఫాను విధ్వంసం మరువక ముందే మరో పిడుగు లాంటి వార్త వెలువరించింది. వాతావరణ కేంద్రం నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వానలు కురవనున్నట్లు హెచ్చరించింది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.